నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఒక 23 ఏళ్ల యువకుడిని అందరూ కూడా ఎందుకని అంత నెత్తినెత్తుకుంటున్నారు? అది ఒక్కటే కాకుండా పెద్ద పెద్ద బడా నేతలు కూడా తన ముందు సలాం అంటున్నారు. ఎందుకని అంటారు? ఇదంతా నిజంగానే అతనికి ఒక శక్తులున్నాయా? లేకుంటే కావాలనే తాన్ని హైలైట్ చేయడం కోసం అందరిలోనూ తన్ని ఒక టార్గెట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇదంతా కూడా చేస్తున్నారా? సో దీని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి గురుగారు రెడీగా ఉన్నారా? మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, మీకు మల్లికార్జున ముత్య తెలుసా మీకు? అవును. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిపోతున్నారు. మొన్నటి వరకు నాగకన్య అనుకుంటే ఈయన అంతకు మించిపోతున్నారు కర్ణాటకలో. ఈమెకి సపోర్ట్ లేదు, బట్ ఈ అబ్బాయికి సపోర్ట్ ఉంది. కర్ణాటక మొత్తం తన ముందు సలాం అంటుంది. సీరియస్ గా చెప్పాలి అంటే అందరూ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనే చెప్పుకోవచ్చు. ఒక హీరో ఎలా అయితే రోడ్డు మీదకి వస్తే తనకంటూ ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది అంతా నిజంగానే తనకి శక్తులు ఉన్నాయా అనిపిస్తుంది. నిజంగా శక్తులు అంటే ఏంటి? ఎందుకని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా తిన్న దగ్గరికి వచ్చి తిన్న నెత్తి మీద ఎట్టుకుంటున్నారంటారు? అసలు ఏముందంటారు ఇతని వెనకాల? జనరల్ గా బడా బడా నేతలు ఎందుకు వెళ్తారంటే వీళ్ళకి శక్తులు ఉన్నాయని కాదు. పొలిటీషియన్ అంటే అర్థం ఏంటి? ఎవరిని నమ్మడు రాజకీయ నాయకుడు, నటిస్తాడు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు తెర మీద నటిస్తారు. తెర మీద నటించి ఇంటికెళ్ళి మామూలుగా ఉంటారు వాళ్ళ భార్యలతో, వాళ్ళ పిల్లలతో. అది ఓన్లీ స్క్రీన్ మీద మాత్రం యాక్టింగ్ చేస్తారు. అవును. అలాగే పొలిటీషియన్స్ కూడా బడా బడా నేతలు వీళ్ళంతా ఏదో గురువు గారు, ఏదో జనం ఓట్లు కావాలా, ఆశ్రమానికి వచ్చే భక్తులు అందరూ ఉండాలా, లేకపోతే వాళ్ళ బ్లాక్ మనీలు దాచుకుంటారు. పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర ఈ రాజకీయ నాయకులు బ్లాక్ మనీలు దాచుకుంటారు. దాచుకొని ఆ డబ్బుల కోసం వెళ్తారు, నమస్కారం పెడతారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు భక్తి ఎక్కువ ఉంటుంది. కర్ణాటకలో ఏంటంటే దెయ్యాల బాధ ఎక్కువ ఉంటుంది. తాళ్ళు కట్టేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామి. అందుకని కర్ణాటకలో నువ్వు ఎప్పుడు చూడు ఆంజనేయ స్వామి ఇంటింటికి ఒక పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ప్రతి చోటకి దిష్టి తీసేయడాలు, నిమ్మకాయలు వేసేయడాలు, ఈ విధంగా ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటుంది కర్ణాటకలో. కాబట్టి ఇక్కడ కర్ణాటకలో ఇతను ఒక చిన్న మారుమూల గ్రామం. ఆ మారుమూల గ్రామంలో ఈ కుర్రాడు మల్లికార్జున ముత్య అనేటటువంటి వాడి వయసు 23 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళ నాన్నగారు అంతకుముందు ఆ ఊర్లో పల్లెటూరు అనమాట, 10-15 ఇల్లులు ఉంటాయి అంతే. అలాంటి దాంట్లో ఆయన కొంచెం అందరికీ మంచి చెడు చెప్తా ఉంటాడు కాబట్టి, సలహాలు అవి ఇస్తూ ఉంటాడు కాబట్టి స్లోగా ఒక 50 ఇళ్ళు 100 ఇళ్ళు, చిన్న కుగ్రామం అనమాట. అందరిలో తలలో నాలికైపోతాడు. నాలికైపోయి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకుని రెస్పెక్ట్ ఇస్తారు కదా ఆటోమేటిక్ గా. ఇతను రెండో కొడుకు అనమాట అతనికి. కాబట్టి ఇతను ఏం చేశాడంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఉంది. ఎవరిని అవును, వీడియోస్ లో కూడా మనకు చాలా కనిపిస్తుంది. ఒక యాటిట్యూడ్ కావచ్చు, తన బిహేవియర్ కావచ్చు. వయసు ఎంత అమ్మా, వాడు 23 ఇయర్స్. ఒక క్వార్టరీ తయారైపోద్ది. వాడు ఎక్కడో వాళ్ళ ఇంట్లో పాద పూజ చేసేసి బయటకు వచ్చినప్పుడు కారులో బయట పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆ వీడియోలు చూస్తున్నాం మనం వాట్సాప్. పిల్లల్ని, చిన్న పిల్లల్నేమో బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇలాగా అనడం, ఇలాగా ఆ యాటిట్యూడ్తో మనకు అర్థమవుతుంది. అసలు మానవుడికి అసలు వీడి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి బుద్ధి లేదు అసలు. ఫస్ట్ ఎలా 23 ఏళ్ల కుర్రాడికి ఏం శక్తులు ఉన్నాయండి? కాదని నాకు అర్థం కావట్లేదు. జీవితాంతం ఒక ఏదైనా సాధించాలి అన్నా, లేకుంటే ఒక ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఒక జ్ఞానం పరంగా కావచ్చు, ఒక శాస్త్రం పరంగా కావచ్చు, దాని మీద ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో ఏళ్ల జీవితాన్ని దానికోసం అర్పించాల్సి ఉంటుంది. కానీ 23 ఏళ్ల కుర్రోడికి శక్తులు ఉన్నాయి అంటే అసలు ఇదంతా తను ఏ వయసులో స్టార్ట్ చేశాడు అనుకోవాలి మనం? అసలు శక్తులు ఎవరికి ఉండవు. 100 సంవత్సరాలు తపస్సులు చేసినా ఇప్పుడున్నటువంటి బాబాలు, ఇప్పుడున్నటువంటి దొంగ స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు, మంత్రగాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇక్కడ నాకు ఇంకో పాయింట్ ఉంది గురుగారు. వాస్తవానికి మనకి మునులు మహర్షులు అని చదువుకుంటాం మనం ఇప్పటికీ కూడా. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళకి కావాల్సిన దానికోసం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారని చదువు. కానీ వీళ్ళు చూసుకుంటే ప్రస్తుతం ఒక 30 ఏళ్ళు ఉంటాయి, ఒకరికి 40 ఏళ్ళు ఉంటాయి, ఇంకొకరికి 16 ఏళ్ళు ఉంటాయి, ఇంకొకరికి చూస్తే 10 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు నాకు ఎన్నో శక్తులు ఉన్నాయి, నేను నాకు ఇటువంటి శక్తులు ఉన్నాయి, నాకు ఈ జ్ఞానం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని
చెప్తారు. అసలు ఎలా చూడాలంటారు వీళ్ళందరినీ కూడా? అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ అనుకోవాలా? లేకుంటే నిజంగానే ఏదో చిన్న చిన్న బుక్కుల్లోని, పుస్తకాల్లోని, సినిమాల్లోని చూసి ఆ జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అనుకోవాలా? ఇవన్నీ అంతకు మించి పోరంబోకులు, పచ్చి మోసగాళ్ళు అయిపోతారు వీళ్ళు ఫ్యూచర్‌లో. హ్మ్. దే ఆర్ కాల్డ్ యాస్ వేగబాండ్స్. హ్మ్. వీళ్ళకి సరైన గురువు లేడు. చదువుకుందామంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినలేదు. హ్మ్. పెద్దయిన తర్వాత ఏం చేస్తారంటే, మాస్టార్ల మాట వినరు చిన్నప్పుడు. వాళ్ళకి ఉద్యోగాలు, సద్యోగాలు ఉండవు. అందరికి చక్కగా దొరికేదేంటంటే దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు పెట్టుకోవచ్చు. హ్మ్. అందరూ ఇప్పుడు బిజినెస్ అది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఒక 1000 దొంగ పీఠాలున్నాయి. అవును. దొంగాశ్రమాలు. ఒరిజినల్ ఆశ్రమాలు ఏం లేవు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు పెట్టినది శృంగేరి మఠం అని పెట్టారు. 4 చా చ చ 4 చాతుర్మాయ మఠాలు పెట్టారు. ప్రజలందరూ గౌరవిస్తారు, అంగీకరిస్తారు శంకరాచార్యులు కాబట్టి. కాబట్టి అలా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయా? ఎవడిష్టం వచ్చినట్టు వాడి ఆశ్రమం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు పీఠాలు పెట్టేసుకుంటున్నారు. ఈ ప్రజలు ఎవరి గురువుకి ఓ 10 మంది పోగైపోతారు. పోగైపోయి శిష్యులని బయలుదేరుతారు. వీళ్ళేమో వాళ్ళ నోటికొచ్చింది ఎవరు గూడా వేదములో ఏముంది, శాస్త్రంలో ఏముంది, పురాణంలో ఏముంది, ఇతిహాసాల్లో ఏముంది, ఉపనిషత్తుల్లో ఏముంది యథాతథంగా బోధించాలని ఎవరు ట్రై చేయరు. 4 జనాలు ఒక 100 మందొచ్చేసరికి రెచ్చిపోతారు వీళ్ళు కూడా. వీళ్ళు కూడా భగవంతుళ్ళు అనుకుంటారు. అనుకుని వీళ్ళ సొంత కవిత్వాలు, వీళ్ళ సొంత ఇంటర్ప్రిటేషన్స్ వీళ్ళిచ్చేస్తూ ఉంటారు. ఇక ఈడసలే యంగ్ బ్లడ్‌లో ఉన్నవాళ్ళున్నారు. ఒకళ్ళేమో నాగకన్య అంటారు. ఒకళ్ళేమో రేణుకా ఎల్లమ్మని నేనే అంటారు. పూనకాలొచ్చేస్తాయి అంటారు. ఇంకొకడేమో ప్రవాహాన్ని ఆపేస్తానంటాడు. నీళ్ళ ప్రవాహాన్ని. ఇంకోడేమో నీళ్ళని పాలుగా తయారు చేసేస్తానంటాడు. ఒక్కడికైనా సరే క్వాలిఫికేషన్ ఉందా? నోరిప్పితే సరస్వతి ఉందా? సామి వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి. అయితే సరస్వతి ఉండాలి కదా! ప్లస్ రెండవదేంటంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో చక్కటి సబ్జెక్ట్ ఉండాలి. ఎడ్యుకేటివ్‌గా ఉండాల. ఏముండవు. ఇప్పుడు మీరు బాబాలకి, ఈ స్వామీజీలు యూట్యూబ్‌లో ఉండే వీళ్ళంతా చెప్తున్నారు ప్రోగ్రామ్స్ వీళ్ళంతా. ఒక్కడైనా ఒక వేదంలోదో ఒక కంటెంట్ ఒక అమ్మవారి గురించి చెప్పడమో ఒక మ్యాటర్ ఏముండదు. ఇలా చేసుకోండి రెమెడీస్, ఇలా చేసుకోండి, ఇలా చేయండి. మీకొచ్చేస్తాయి. అసలు ఈ కోట్లొచ్చేసాయి, రెమెడీస్ లక్షలొచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినియండి? రెమెడీస్ అంటే సృష్టిచ్చారు. ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఇప్పుడు అది ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఇప్పుడు వీళ్ళున్నారమ్మా. ఎవరు ఒక క్వాటరీ తయారైపోద్ది. ఇప్పుడు ఈ మల్లికార్జున ముత్యా దగ్గర ముత్య అంటే ముత్యం లాంటి వాడని. ఇలా సమాజాన్ని పాడు చేసేవాళ్ళకి ముత్య అని కర్ణాటకలో బిరుదులిస్తారన్నమాట. అంటే మన స్వాతి ముత్యం గారిలాగా. స్వాతి ముత్యం గారిలాగా. అక్కడ ఏం జరుగుతాయంటే వీళ్ళు ఏం బోధిస్తాడని ఎళ్తున్నారు కాళ్ళు పిసుకుతున్నారు, ఆ! కాళ్ళు మనకి చూసిన కడుగుతున్నారు, ఆ నీళ్ళు వీడియోలన్నిటిలోని కూడా అయ్యేసుకుంటున్నారు. ఎక్కడ తను మాట్లాడింది గాని, తను మాట్లాడిన ఏమైనా ప్రపంచం గురించి కావచ్చు, హ్మ్. లేకుంటే ఆ కర్ణాటక గురించి కావచ్చు, హ్మ్. లేకుంటే మిగిలిన విషయాల గురించి గాని కావచ్చు, ఏమైనా మాట్లాడారు, భవిష్యత్తు గురించి చెప్పారు. హ్మ్. దీని గురించి ఆలోచిస్తే ఓకే. తనకంటూ ఒక జ్ఞానం ఉంది అవును. అని అనుకోవచ్చు. అలాంటిది ఏమీ లేకన్నా ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, కాళ్ళ మీద హ్మ్. పడుతున్నారు, బహుమతులను సమర్పిస్తున్నారు. అతనిచ్చేదేదో పుచ్చుకుంటున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇది తప్పితే ఎక్కడా కూడా మనకు తన గురించి ఏమీ చెప్పట్లేదు. అసలు ఇలాంటి వారిని ఒక యువకుడిని తీసుకొచ్చి ఒక గొప్ప మనిషి, శక్తులున్న మనిషి అని చెప్పడానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అసలు వాళ్ళ దగ్గర? అసలు ఈ ప్రపంచంలో ఎవరికీ శక్తులుండవు. ఏ హ్మ్. స్వామీజీకి కానీ, బాబాకి కానీ, మంత్రగాళ్ళకి కానీ ఎవ్వరికీ కూడా మానవ శరీరం ఎత్తినటువంటి వాడికి ఎవరికీ కూడా అతీత శక్తులు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఎవరికీ ఉండవు. హ్మ్. ఉత్తిన భ్రమ కల్పిస్తారంతే. హ్మ్. ఒక శ్రీకృష్ణుడు, ఒక ఆదిశంకరుడు వాళ్ళ దైవ స్వరూపాలు. వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళేంటంటే జన్మతః పుడతారు. వాళ్ళ యోనిల నుంచి పుట్టరు వాళ్ళు. శ్రీకృష్ణుడు దేవకి పక్కన ప్రత్యక్షమయ్యాడు. చిన్న బాలుడిగా వచ్చాడు. ఆ తర్వాత అదేంటి నిర్యాణం. మరి గర్భంలోనే ఉన్నారు, మోసింది ఆమె అని హ్మ్. చెప్తారు మనకి గర్భంలో కథల్లోని. మోయడం అంటే మనుషుల భాషలో అర్థం అవ్వాలని అలా చెప్తారు. హ్మ్. ఆ ప్రక్కన చిన్న బాబుగా ప్రకటితమవుతాడు. అలాగే నరసింహ సరస్వతి స్వాముల వారు కానీ, దత్తాత్రేయ స్వాముల వారు, ఆదిశంకర్లు వీళ్ళంతా కడుపులో పుట్టరనమాట. కడుపులో పెరుగుతారు. ఒక తేజస్సు పెరుగుతుంది. తేజస్సు పెరిగి తేజస్సు ఏం చేస్తుందంటే బయటకొచ్చేసి ఒక బాలుడి రూపంగా అక్కడ బయట పుడతాడు. అంతేగాని మనకలాగా పిల్లల్లో పుట్టడాలు అయ్యి ఉండవు. అంటే గాడ్ గురువు అంటే లైటనింగ్ అనమాట. లైట్. హ్మ్. కాబట్టి ఈ ఇలాగా నిర్యాణము చెందడం అవతారం సమాప్తి కూడా ఎలా ఉంటుందంటే అదృశ్యమైపోతారు. ఇప్పుడు స్విచ్ ఏస్తే లైట్ ఎలుగుతుంది. ఆఫ్ చేసేస్తే స్విచ్ ఆగిపోతుంది. లైట్ అలాగే ఆఫ్. దేవుడు అదృశ్యం అవ్వడం, పుట్టడం అందుకనే అవతారం కదా ఇప్పటికి సాధించడం. కృష్ణుడి అవును. మరి అలాంటి వాళ్ళకి శక్తులున్నాయంటే అర్థం ఉంది. వీళ్ళేం చేస్తారంటే ఆ చుట్టూ ఒక క్వార్టర్ ఏ ఆశ్రమమైనా అంతే. చుట్టూ భక్తులు తయారవుతారు. ఒక కమిటీ తయారవుతారు. ఆ కమిటీ వీళ్ళకి అమెరికాలో వీసా రాకపోతే ఈయన కాళ్ళు పట్టుకోండి. ప్రత్యంగిర హోమం చేయండి, వరాహ హోమం చేయండి. ఇదిగో మా గురువుగారు ఇది చేసేయడం వల్ల అమెరికాలో అక్కడ వీసా ఆగిపోతుంది వచ్చేసింది.
ఒక ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. ఈ డాక్టర్లు ఎందుకు ఇంకా ఎంఎస్‌లు, ఎండీలు చదువుకొని కష్టపడి చదివిన వాళ్ళు తమాషాలు ఆడుతున్నారు వీళ్ళంతా. అలోపతిక్ డాక్టర్స్ పాపం ఎంసెట్ రాక మా స్టూడెంట్స్ అంతా నీట్లు రాక నానా కష్టాలు పడితే డాక్టర్ చేయలేడట. స్వామీజీ బాబా వచ్చేసి వీడి కాళ్ళకి పూజ చేసేస్తే వాడు చేసేసాడట. వీసా ఇచ్చేసాడట వాడు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. డెలివరీలు అయిపోయినాయి. ప్రాణాలు గెలిచేసినాయి. పరీక్షల్లో పాస్ అయిపోతారు. ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న వాడిని పక్కని పడేలు పడేలని పీకితే ఇయన్నీ ఆగిపోతాయి. ఈ ప్రజలు పీకరు కదా! షార్ట్ కట్స్ కావాలి. వీళ్ళ స్వార్థపరులు ఉంటారు ప్రజల్లో. ఉమ్, వీళ్ళేం చేస్తారంటే ఏదో ఒక అడ్డదారి బై హుక్ ఆర్ క్రుక్ మన పని అయిపోవాలా, సీట్ వచ్చేయాలా, లేకపోతే జైలుకెళ్ళాం బెయిల్ వచ్చేయాలా. ఈ టైపులో ఈ స్వామీజీలమ్మట, ఈ బాబాలమ్మట, ఈ గురువులమ్మట పడతారు. ఉమ్, ఇదే అవకాశంగా తీసుకొని ఇలాంటి బుడ్డోళ్ళు బయలుదేరిపోతారు. వాళ్ళ చుట్టూ ఉన్నట్టు కోటరీ కొన్ని లక్షల రూపాయల ఇది మాఫియా అన్నమాట ఇదంతా కూడా. వచ్చినోళ్ళకందరికీ భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు పెడతారు. చిన్న పిల్లగాడు చేయగలుగుతాడా? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకర్షించుకోవడం కోసం. ఉమ్, ఎంత ఇది ఉంటుందంటే రెసిడెన్షియల్ సిస్టమ్‌లో మేము కాలేజెస్ రన్ చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. నువ్వు చదువు బ్రహ్మాండంగా చెప్తావంటే ఎవడు రాడు. మీకు రెసిడెన్షియల్ కొడుకుడేస్తాడు. బీడీపీఎస్ శ్రీనివాస్ అని ఒకడు ఉండేవాడన్నమాట. హరికృష్ణ అని. ఆ బీడీపీఎస్ శ్రీనివాస్ మేము ఒక బ్యాంక్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు రాజమండ్రిలో వాడు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మేము ఇది చెప్తాంరా నాయనా అని అది చెప్పకుండా కోడిగుడ్డేస్తాం రోజు. మిల్క్ ఇస్తాం పొద్దున్నే. మంచిగా అన్నం 2 పూటలు 2 వారాలు బుధవారం ఒకటి, శనివారం ఒకటి చికెన్ తింటాం. అని సార్ అవి అనగానే జిమ్ సెంటర్సా టపా లేకపోతే టపా కాలేజీలా సార్? టపా టపా మాకు ఫీజులు వచ్చేసాయన్నమాట. బీరువాలు నిండిపోయాయి. అంతేకాని ఈ క్వాలిఫైడ్ టీచర్స్ ఆడేం చదివాడు, ఈ టీచర్ ఏం చదివాడు, ఎక్కడ పీహెచ్‌డీ చేశారు ఇలాంటివి ఏమి అడగరు. ఏ అలాగే ఈ బాబాల్ని, వీళ్ళని కాళ్ళకి దండాలెట్టేస్తే వీళ్ళకేవో వచ్చేస్తాయని వెళ్తారనమాట. రోగాలు తగ్గిపోతాయి. ఆయుర్దాయం పెరిగిపోతుంది. వీడికే రాదు మోక్షం ఇలాంటి వాళ్ళకి. వీళ్ళింకా ఇతరులకి ఏమిస్తారు మోక్షాలు. ఉమ్, కాబట్టి ఇవన్నీ ఒక్క ఒక పురాణంలో కథలు చెప్పడము, దాన్ని సామాజికంగా, రేషనల్‌గా, సైంటిఫిక్‌గా, లాజికల్‌గా చెప్పడము, హేతుబద్ధంగా, తార్కికంగా, శాస్త్రీయ ప్రమాణాలతో చెప్పడము. నోరిప్పితే సరస్వతి గుబాళించాల. వాళ్ళిప్పితే నోరిప్పితే కంపనమాట. ఒక కుర్రోడు పట్టుకుంటున్నాడు మంత్రాలు చదువుతున్నట్టు ఏదేదో చదువుతున్నాడు. అలా బోలెడుమంది అతనిలోనే ఉంది లక్షల మంది ఇప్పుడున్నటువంటి స్పిరిచ్యువల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరిలో 99% అలాగే ఉన్నారు. స్పిరిచ్యువల్ గురూస్ అంతా కూడా. సో, ఈ ఈ మూఢనమ్మకాలని, ఈ డాగ్మాని, ఈ మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీని, ఈ సూపర్‌స్టిషియస్ నేచర్‌ని అదనంగా తీసుకొని ఈ మూఢ ప్రజలందరూ అంతే అన్నమాట. ఒక జ్యోతిష్కుడిని సంప్రదిస్తారండి ఉదాహరణకి. మరి జ్యోతిష్కుడికి చెప్తే ఏం చేస్తాడు? నాకు మార్కులు రావట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఎలాగొస్తదండి? నాకేమవుతుంది? నా ఫ్యూచర్ గురించి తెలుసు. వాడి ఫ్యూచర్ వాడికి తెలిస్తే వీడు కూడా తెలుస్తుంది. సో, నాసా రిపోర్ట్స్‌ని బట్టి బేస్ చేసుకొని, ఆ ప్లానెటరీ పొజిషన్స్‌ని బట్టి, ఆ ప్లానెటరీ వెలాసిటీస్‌ని బట్టి, అలాంటి పారామీటర్స్, అలాంటి ఫ్యాక్టర్స్‌ని తీసుకొని మనం జాతకం చెప్పాలి. అదేం లేవు. ఎవడికి వాడే శని మూడో ఇంట్లో ఉన్నాడు, గురుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు, జాతకాలు చెప్పాడు. అలాగే ఇప్పుడున్నటువంటి వాడు నా రాశి ఇదండి, వాడే చెప్పేస్తాడు. నేను నీలం రంగు వేసుకోవాలని ఇలాగా వీడు. ఆ తర్వాత కొంతమంది వర్గం అనాథశరణాలయం మనం రన్ చేస్తున్నాం. ఆనంద్ మార్గ్ ఆర్ఫనేజ్ మనం అది పెద్ద ప్రభాత్ రంజన్ సర్కార్ గారు 300 సెంటర్స్ ఇండియాలో 180 దేశాల్లో ఉంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంటే ఆ అనాథ శరణాలయానికి సరే అప్పుడు ఉమ్, మహాత్ములు పెట్టినటువంటి అనాథ శరణాలయంలో మనం హెల్ప్ చేస్తే సరిపోద్ది. ఉమ్, వాళ్ళు చెప్పిన ఆధ్యాత్మిక ప్రపంచం జ్ఞానాన్ని, ఐడియాలజీని మనం విని పాటిస్తే చాలు. మేము కూడా ఆశ్రమం పెట్టేస్తామండి. గజం ఎంతుంది? హైదరాబాద్ నడిబొడ్డులో కొనగలుగుతారా వాళ్ళు? 300 సెంటర్స్‌లో బ్రాంచెస్ పెట్టారు హైదరాబాద్, బాంబేల్లో. ఇవన్నీ ఉండవనమాట వీళ్ళు. మేము కూడా దొంగపేటాలు పెట్టేస్తాం. దొంగాశ్రమాలు పెట్టేస్తాం. అసలు ఈ ఆశ్రమాలు పెట్టడానికి ల్యాండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డోనర్స్ వీళ్ళు డోనర్స్. కొనేస్తారు. అలాగా ఉమ్, అప్పుడు మహానుభావులు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తిజీ, పరమహంస యోగానందుల వారు ఇలాంటి వాళ్ళు పెట్టారంటే నిజమైన డోనర్స్ ఇస్తారు. ఇప్పుడు అంతా దొంగ స్వాములు, ఇగో ఇలాంటి ఇతనికి ఒక ఆశ్రమం ఉంది మల్లికార్జున ముత్యాకి. మధ్యాహ్నంలో వేళల్లో వెళ్తున్నారు జనం. కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వెళ్ళడం, పాద పూజలు చేయడం. వీళ్ళకి పాద పూజలు చేస్తే చదువులొస్తాయమ్మా? వీళ్ళకి పాద పూజలు చేస్తే వీళ్ళ సమస్యలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయా? అప్పుల బాధలు తీరిపోతాయా? ఉమ్, కాబట్టి ఇలాంటి కోవకు చెందినటువంటి వాడే ఇతను. ఇలా చాలా మందున్నారు. ఉమ్, కాబట్టి ఇతనికే కాదు ఎవరికీ ఏ శక్తులు లేవు. ప్రతి ఉమ్, వీడియోలో కూడా నేను చెప్తూనే ఉంటాను. ఉమ్, ఉండవు. ఓన్లీ జగద్గురువు యొక్క ఆదిశంకరాచార్యులు వారి యొక్క కరుణా కటాక్షాలతో మాత్రమే మనకి జ్ఞానం అనేది వస్తది. కృష్ణుడి యొక్క జగద్గురువైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో. వీళ్ళ ఉమ్. గురువులు కాలేరు, వీళ్ళ పీఠాధిపతులు కాలేరు. ఊరికనే ప్రజల్లో ఏదో బిల్డప్ 4 రోజులు వెళ్తారు. ఇలా చాలా మందున్నారు.
ఇవన్నీ ఒక ఆశ్రమం. పెద్ద పెద్ద స్వామీజీలే ప్రపంచ అన్ని దేశాలని పాలించినోళ్ళు, అన్ని దేశాలలో వచ్చినోళ్ళు చచ్చిపోతేనే దిక్కు దివాణం లేదు ఇప్పుడు ఆశ్రమాలకి. అదే అదే శ్రీరామచంద్ర ప్రభు త్రేతాయుగం నుంచి ఉన్నాడు. ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాం. అదే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగం నుంచి ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం. అదే ఆది శంకరాచార్యులు వారు కలియుగంలో మరి అన్నో శతాబ్దం నుంచి ఉన్నప్పుడు ఇప్పటికి 700 సంవత్సరాలైనా మనం చెప్పుకుంటున్నాం. దత్తాత్రేయ స్వామి వారిది ఎన్నో శతాబ్దంలో 700 సంవత్సరాలు అయింది దత్తాత్రేయ స్వామి వారు. ఆది శంకరాచార్యులు అంతకంటే ముందు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఒరిజినల్ అయి ఉంటుంది. ఫేక్ లాగా ఉంటుంది. దీనికోసం మనం భయపడాల్సిన పని లేదు. ప్రజలు కూడా మనం ఎన్ని చెప్పినా ఫేక్ గర్ల్‌కే సపోర్ట్ చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు వెళ్తానే ఉంటారు. వాళ్ళు పాదపూజలు చేసుకుంటారు. వీళ్ళకి ఏముండదు. జోగెళ్ళి